మహాపరిశుద్ధులకు తండ్రి యేసయ్య కృప చూపించండి, దర్శించండి. ఈరోజు ప్రత్యేకించి ఈ శుభదినమున నేను మహింపరచడానికి నీ ప్రజలందరూ వచ్చి కూడి నేను మహింపరిచినందుకు వందనాలు ప్రభా. స్తోత్రం చెల్లితో అందరూ కలిసి చేతులెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు నోరు తెరవండి, అందరు నోరు తెరవండి. అందరు స్తుతిద్దాం స్తుతిద్దాం. దేవుని చేతులైతే అందరు స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ స్తోత్రం స్తోత్రం. అందరు చేతులైతే స్తుతిద్దాం. నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి. నోరు తెరిచి దేవా స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆవరించండి ఆవరించండి. ఓ రామా ఇక్కడ ఎవరో కారణంతో బాధపడుతున్నావు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే నీ కారణంలో వస్తున్నాయి నొప్పులు, విపరీతమైన నొప్పులతో వచ్చి ఉన్నావు. దేవుడు ముట్టుతున్నాడు. యేసయ్యా తాకండి తాకండి తాకండి. ఇప్పుడే అడు కాళ్ళ పాదాల నొప్పులు, కాలు పాదాల తిమ్మురుతో బాధపడుతున్నావు, తిమ్మురుతో బాధపడుతున్నావు వచ్చి ఉన్నావు. దేవుడు నేను ముట్టు స్వస్థపరుస్తున్నాడు. అందరూ దేవుడు స్తుతిద్దాం. స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత జరుగుతుంది హల్లెలూయా హల్లెలూయా. విడుదల కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా. సమృద్ధి కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా. సమాధానం కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా.
దర్శించండి, వాక్యం ద్వారా మాట్లాడండి, ప్రతి ఒక్కరూ దర్శించండి, ఈ సేవకుడు మరుగుపరచండి, అద్భుతాలు ఆచార సూచికలు చేయండి. జీవము ఆయన ఇప్పటిగా జీవము, సమాధానం, నెమ్మది, ఐశ్వర్య ఘనఘనతలు కలుగురుగా అక్కడ ప్రవచిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెప్పండి కదా. కూర్చో. 9 వదిలేద్దాం. 9 భోజనం ఉంది మన కోసం ప్రత్యేకించి సంఘస్థులే ఏర్పరిచారు. ప్రేమ విందు మీరు తిన్న వాళ్ళందరూ మంచి ఆరోగ్యంతో స్వస్థతో గృహానికి చేరుతారు. దీవెనలతో ఒక 20 నిమిషాలు దేవుడి వాక్యం ధ్యానం. యేసయ్య పుట్టుక చాలా విలువైనది. మన పుట్టుక పండుగ జరుపుకున్నా జరుపుకోకపోయినా వాటి వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మన పుట్టి తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటామా, సమాజానికి ఉపయోగకరంగా ఉంటామా, గ్యారంటీ లేదు. మన జీవితమే గ్యారంటీ లేని జీవితం. కానీ ఈ సర్వోన్నతుడైన నజరేయుడైన యేసయ్య ఈయన పుట్టుక చాలా విలువైనది, గ్యారంటీ, శాశ్వతమైన జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడితో సహవాసం చేయడం చాలా ముఖ్యమైనది. అంతేకాదు ఆయనని మహిమపరచడం, చప్పటలు కొట్టడం, నాట్యం చేస్తూ ఆయన ఆరాధిస్తే నీకు సంతోషం, సమాధానం ఇవన్నీ కలుగుతాయని బైబిల్లో రాయబడింది. చాలా ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో మనమంతా ఆయన స్తుతించాలి. అయితే ఆయన మహిమపరచడానికి ఆయన ప్రాంతంలో తన జనులే రాలేదు, కానీ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి వాళ్ళకున్న శ్రేష్టమైన వస్తువులు తెచ్చి సాంబ్రాణి, ప్రత్యేకించమైన సువాసన, విలువైన సువాసన గల ద్రవ్యములు, పదార్థములు తెచ్చి సృష్టికర్తని భయపరచడానికి సంవత్సరం ప్రయాణం చేసి వచ్చాడు. ఈరోజు ఆయన గురించి తెలిసి కూడా చాలా ప్రాంతాలు, చాలా ఏరియాలు మహిమపరచలేకపోతున్నాడు. వాక్యం ఏం చెప్తుంది సార్? ఆయన మహిమపరచడం చాలా మంచిది. ఆయన ఘనపరిస్తే మనకి ఘనత, ఆయన స్తుతిస్తే మనకు సంతోషం, ఆయన ఆరాధిస్తే మనకి ఎక్కడైనా సంతోషం, సమాధానం, ఆరోగ్యం ఇవి ఉన్నాయని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. అయితే మనకు చాలా మట్టికి తెలిసని దేశం కూడా తెలుసు. మరి ఆ దేశం చాలా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. మంచి పేరు ఇప్పుడు తగ్గట్లా, పాపం పెరుగుతుంది, కానీ దేశం మొత్తం అభివృద్ధి చెందుతానుంది. ఎందుకు? ప్రపంచం అనేక దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశ నాయకుడైనా గుర్తుపట్టలేవు. కానీ పలానా దేశం అంటే ఆ దేశపు నాయకుడు ఎవరంటే చిన్నపిల్లలు కూడా చెప్తారు. ఎందుకు? ప్రపంచంలో చాలా చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు ఉన్నా కానీ ఫలానా దేశంలో నాయకుడు ఎవరంటే తెలియదు, ఫలానా దేశం నాయకుడు అంటే తెలియదు. కానీ ఆ దేశం పేరు చెప్తే అందరూ ఆ దేశ నాయకుడి పేరు చెప్తారు. ఎందుకు? ఎందుకంటే మనం డిసెంబర్ నెల వస్తే క్రిస్మస్ ఒక 10 రోజులు, ఒక 15 రోజులు ఉందనగా కొంచెం పాటలు పాడడం ప్రాక్టీస్ చేస్తాం, డ్యాన్స్లు ప్రాక్టీస్ చేస్తాం, ఒక చిన్న స్టార్ పెట్టుకుంటాం, ఏదన్నా చికెన్ బట్ట ఏదో వండుకుని బట్టలు కట్టుకుని అటు ఇటు తిరుగుతాం. కానీ ఆ దేశం 2 నెలల నుంచి దేశం మొత్తం లైట్లు, స్టార్స్, వాళ్ళ వస్తువులు కూడా, ఒక వస్తువు 1,00,000 రూపాయలు ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారు సార్, 50%
50% డిస్కౌంట్ ఇచ్చి అమ్మేస్తారు. ఎందుకు తెలుసా? యేసు నా కోసం పుట్టాడు, సర్వోన్నతుడు మా దేశం కోసం వచ్చాడు. కానీ పాపంలో ఉన్నారు. కానీ దేవుడు మహిమపరచడానికి ఇష్టం అవడం వల్ల ఎన్ని దేశాలు వచ్చినా కానీ ఆ దేశం ఘనత అధికారం తగ్గట్లా. కారణం అంటే సర్వోన్నతుడు దేవుని వాళ్ళు మహిమపరుస్తున్నాడు. 2 నెలల క్రితం నుంచి ఆ దేశం అంతా లైట్లతో, స్టార్స్ తో, ఆ ట్రీతో, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క దేశ ప్రాంతంలో ప్రతి ఒక్క భవనాలన్నీ లైట్లతో తగదగగా మెరిసిపోతున్నాయి. ఏం చూపిస్తుంది సార్? లోకరక్షకుడు మా కోసం పుట్టాడు, ఏమైనా మహిమపరచాలని. అందుకనే ఏ దేశమైన ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయి కానీ ఆ దేశం తారుమారు. ఏంది? అమెరికా. చాలా దేశాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమవుతుంది సార్? పరిశుద్ధ గ్రంథంలో ఆ జ్ఞానుల గురించి ప్రత్యేకించి రాయబడింది. ఈ రాకడ సమయంలో ఆయన గురించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క దేశం ఆయన మహిమపరిస్తే ఈ తోరణలో, ఈ గోళంలో ప్రతి ఒక్క ఇంట్లో భయం, ప్రతి ఒక్క ఇంట్లో సమస్య. రేపొద్దు నా కొడుకు చూస్తుందో లేదు, రేపొద్దు నా కూతురు నన్ను చూస్తుందో లేదో, ఏదో ఒకటి భయం, ఏదో ఒకటి భయం, సమాధానం లేదు, నెమ్మది లేదు. అందుకనే మనం ఏం చేయలేదు సార్? వాడి కోసం, పుట్టినోళ్ళ కోసం ఆ పనులు, ఈ పనులు, ఈ వస్తువులు, ఆ బట్టలు అన్నీ చేస్తాం. కానీ లైఫ్లో సమాధానం దొరికిందా? వాళ్ళ ద్వారా లేదు, గ్యారెంటీ లేదు. అందుకనే ఇక్కడ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది సార్? చదువుదాం ఒకసారి. లేఖను మనం ధ్యానించుకుంటే కొంచెం ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో వాక్యం ముగించుకుందాం. చూద్దాం ఇక్కడ ఏమంటారో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువునా? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేసిచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే ఈ కానవాలు. ఒక శిశువు పొత్తిగడ్డంతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని స్తోత్రం చేయుచుండెను. చూద్దాం ఏనంట సమాధానం ఆయన ఇష్టమైన ప్రజలకి. కానీ కలుగుతుందా? తన ఇష్టమైన ప్రజలకి సమాధానం ఉంటుందా? ఇంట్లో భార్య భర్తల మధ్య సమాధానం ఉంటుందా? ఏ ఏరియాలో చూసినా సమాధానం ఉండాలి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ప్రతి ఇంట్లో సమాధానం ఉంటుందా? సమాధానం కలుగుతుందంటే ఏంటి సార్? బైబిల్లో ఏమైనా సార్? జ్ఞానులు ఎత్తుకుంటూ వస్తున్నారు. ఎత్తుకుంటూ వస్తూ చాలా సంతోషపడ్డారు. అరే మనకి యేసయ్య పుడుతున్నాడు, లోకరక్షకుడు పుడుతున్నాడు, మనం చాలా సంతోషంగా ఉన్నాం, ఎత్తుకుదాం పద అని సముద్రం నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత అక్కడ వచ్చినాక అనుకున్న ఏరియాకి వచ్చారు. కానీ ఇంటి అడ్రస్ దొరకట్లా. అనుకున్న ప్రాంతం కనుగొన్నారు, కానీ ఆ స్థలంలో చేరడానికి అర్థం కావట్లా. ఆ సమయంలో ఏం జరిగింది సార్? లోకంలో ఒక అద్భుతం జరిగింది. ఇది ఇదిగో ఆ స్టార్ ప్రత్యక్షమైంది. యేసయ్య దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చారు. కానీ ఏ ఇంట్లో, ఎక్కడ, ఏ ప్రాంతంలో ఆ రక్షకుడు ఉన్నాడని ఎత్తుకోవటానికి కొంచెం ఆలోచిస్తుండగా ఏమైపోయింది సార్? సమాధానం ప్రత్యక్షమైపోయింది. ఒక నక్షత్రం ప్రత్యక్షమైపోయే వాటికి అప్పటి వరకు చూస్తున్నారు. ఏ నక్షత్రం అలా లేదు, కానీ ఈ నక్షత్రం కదులుతుంది, అటే వెళ్తుంది, ఇటే వెళ్తుంది. చూసి ఆలోచిస్తున్నారు. అరే
ఏ మార్గం వెళ్ళాలో అర్థం కావట్లా. కానీ అనుకున్న స్థలానికి వచ్చాం. కానీ ఏ స్థలంలో ఏసై పుట్టాడు, ఏ స్థలంలో ఏసై ఉన్నాడు, ఎట్లా మనం కనుగొనాలి అని ఆలోచిస్తుండగానే ఏమైపోయింది సార్, కొంచెం చింత రాదుగానే ఆ జ్ఞానునికి సమాధానం ప్రత్యక్షం అయిపోయింది. ఇది స్టార్. వెంటనే వాళ్ళకి ఏమైపోయింది సార్, సంతోషం కలిగి, అరే ఆశ్చర్యం. బైబిల్లో రాయబడింది, ఆ నక్షత్రం చూసంట వాళ్ళు ఆశ్చర్యభరితులైపోయి ఆ నక్షత్రం నడుస్తుంటే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర రానగానే, ఆ పశువుల పాక దగ్గర రానగానే ఏమైపోయింది సార్, నక్షత్రం ఆగిపోయిందంట. ఈరోజు మన ఇంట్లో మంచి వెలుగు చూపిస్తుంది నక్షత్రం, మార్గం చూపిస్తుంది. మన జ్ఞానానికి ఆ నక్షత్రం మార్గం చూపించింది. ఈలోక అన్ని జనులకి, ఈలోక అన్ని జనులు అనేక మంది యేసయ్య ఎరగిన వాళ్ళకి నువ్వేం మార్గం చూపిస్తున్నావు? సమాధాన మార్గం చూపిస్తున్నావా? అల్లరి మార్గం చూపిస్తున్నావా? ఇక్కడ సృష్టికర్త ఏమన్నాడు? బైబిల్ ఏం చెబుతుంది? ఈ లోక రక్షకుడు మీకు సమాధానం కలగజేస్తా వచ్చాడు కాబట్టి మీరంతా ఏం చేయండి సార్, గొప్పలే దేవుడు స్తుతించండి. కానీ మనకు అలా లేదు. మన ఇంట్లో స్టార్ పెడతాం కానీ మన చేతులు వెలిగలేదు. మనం స్టార్గా మారాం కానీ మన హృదయంలో వెలుగులేదు. వెలుగు లేకపోవడం వల్ల భార్యను చూస్తే భర్తకి కోపం వస్తుంది, భర్తను చూస్తే భార్యకి చిచ్చి అనిపిస్తుంది. స్టార్గా మారాం, లోకానికి వెలుగుగా మారాం, దేవుడి వెలుగుగా మారాం, కానీ ఛీ అనిపిస్తుంది. అమ్మ నన్ను చూస్తే ఛీ అనిపిస్తుంది. అరే వెలుగున్నప్పుడు ఇష్టపడాలి కదా, చీకటి ఎందుకు అనిపిస్తుంది? కానీ వెలుగే, స్టారే, లోకానికి వెలిగించే వ్యక్తివే, అనేక ప్రజలకి మార్గం చూపించే వ్యక్తివే. కానీ వెలుగు లేకపోవటం వల్ల, చీకటి ఆవరించడం వల్ల నీకేమనిపిస్తుంది సార్, రోత కలుగుతుంది విశ్వాసి. లేఖనం ఏమంటుంది? యేసయ్యను చూసి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? ఆయన వస్తాడు, కన్యక గర్భం ధరించి పరిశుద్ధాత్మతో పుడతాడు. ప్రవక్తలు ప్రవచించారు, అనేక మంది విశ్వాసం చూశారు. కన్యక తరపున గర్భం ధరిస్తారని అనేక మంది కన్యకలు ఎదురు చూశారు. కానీ ఈరోజు యేసయ్య పిలిస్తే, అమ్మా ఇటు రా, నా బిడ్డకి స్వార్థ ప్రకటించు, వాళ్ళకి వెళ్ళి ప్రార్థించి అంటే సిగ్గు, భయం. కానీ మరి ఏం చేసింది సార్, ఆ టైంలో అనేక మంది యవన స్త్రీలు వివాహం చేసుకోకుండా పరిశుద్ధంగా, హోలీగా, అయ్యా నా కడుపును పుట్టయ్యా, నా కడుపును పుట్టయ్యా, ప్లీజ్ నాకు కడుపును పుట్టు అని అనేక మంది యవన స్త్రీలు నిలబడిపోయి ప్రార్థిస్తున్నారు. కానీ అనేక మంది యవన స్త్రీలు దేవుడు చూశాడు. కానీ దేవుడికి కావాల్సిన క్వాలిటీ అంటే త్యాగమూర్తి కనబడలా. మరి ఎవరు చూసింది? కానీ అమ్మ నా టైం దాటిపోతుంది, పెళ్లి చేసుకోవే, ఇంకేసే ఎప్పుడు పడతాడు. మన ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారే. ఇగో ఆమె చూడు, ఎప్పటి నుంచి చూసి 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 ముసలైపోయింది, పెళ్లి చేసుకోరా, నువ్వు చేసుకోవే. బహుశా మరియ తల్లి ఉంటారు, తల్లిదండ్రులు, సరేనమ్మా నీ బాధ భరించలేకపోతున్నా, కానీ నా కడుపు పుట్టితే బాగుంటుంది అనుకుంది. ఈ లోపల వ్యక్తితో నిశ్చితార్థం అయిపోయింది. సృష్టికర్త చూస్తున్నాడు, ఏ అమ్మాయి ఏ స్త్రీ ఏ కన్యక అని చూస్తున్నాడు. కానీ యూదుల ఆచార ప్రకారం ఈ వివాహం కాకుండా గర్భవతి అయితే ఇమ్మీడియట్లీ యాజకుడికి ప్రధానికి తెలిస్తే నడి రోడ్డు మీద సమాజం చూస్తుండగా రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞ కదా. ఈ ఆజ్ఞని ఎదురు తిరిగి ఎవరన్నా దమ్మున్న స్టార్ ఉందా, దమ్మున్న స్త్రీ ఉందా, దమ్మున్న కన్యక ఉందా, విశ్వాసంలో దమ్మున్న స్త్రీ ఉందా అని దేవుడు ఎత్తుకుతున్నాడు. దొరికింది.
భార్య నిశ్చితార్థమైంది. భర్త ఏమనుకుంటాడు? పెళ్ళయింది, అప్పుడే ఇది వచ్చి మాట్లాడితే, అయ్యా అమ్మా మరియా గర్భవతి, ఈరోజు నీకు సువార్త దేవుడు వచ్చి అమ్మా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, పక్కింటికి వెళ్ళి ప్రార్థన చేయమంటే సిగ్గు. కాలేజీకి వెళ్తాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని తినాలని ఆశ ఉంటుంది, కానీ ఇలా పెట్టుకుని ప్రార్థన చేయడానికి సిగ్గు. మళ్ళా ఎవరివి? ఏసై బిడ్డవి. మళ్ళీ ఎవరివి? ఏసైని భయపరిచే స్త్రీవి, ఏసైని భయపరిచే పురుషుడివి. కానీ నలుగురు ప్రార్థన చేయగలవా? చేయలేం. చాలా మంది రెడీగా ఉన్నారు ఏసైని ధరించుకుని చమ్మివ్వాలని, కానీ త్యాగమూర్తులు గల స్త్రీలు లేవు. లోకానికి సమాధానం స్వార్థం ప్రకటించే, సమాధానం నెమ్మది కలిగించే వ్యక్తిని భూమి తీసుకురావడానికి ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారయ్యా, చాలా మంది ఉన్నారు. దోతలు చెప్తున్నాయి, అయ్యా ఇగో ఈ స్త్రీ ఈ స్త్రీ ఈ స్త్రీ చాలా మంది ఉన్నారు అని వర్తమానం వస్తుంది సృష్టికర్తకి. కానీ నిజమే నిజమే, కానీ త్యాగం చేసేవారు ఉన్నారా? తేడా వస్తే రాళ్ళతో కొట్టబడతారు, రాళ్ళతో కొట్టబడతానికి సిద్ధం ఉందా? ఏ స్త్రీ అన్న రెడీగా ఉందా? చూసేమైంది సార్, మరియా ఒక్కటే కనపడింది. హల్లెలూయా హల్లెలూయా. ఆ మరియా నాకు కుమారుడిగా చేస్తున్నామను అదేనండి రావట్లంటే త్యాగం చేయడానికి ఇష్టపడలేకపోతున్నాం. నేను వేసే బిడ్డని చెప్పుకోలేకపోతున్నాం. బంధువులకి నేను క్రైస్తవుని చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఆ దేశం 2 నెలల ముందు మేము క్రిస్టియన్, మేము క్రైస్తవ దేశం ప్రపంచానికి చూపిస్తుంది. కానీ నీ ఇంటికి, నీ బంధువులకి నేను క్రైస్తవుని, నేను విశ్వాసని, నేను రక్షణ పొందుకున్నా, బాప్తిసం తీసుకున్నా, ప్రభు వల్ల స్వీకరిస్తున్నా అని చెప్పలేము. దానివల్ల ఏమవుతుంది సార్? నీ ఇంట్లో సమాధానం కోల్పోతున్నావు. నీ ఇంట్లో నీకు విలువ ఉంటుందా? సమాజంలో విలువ లేదు, ఉద్యోగంలో ప్రయోజనం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమిటి సార్? ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలే. నువ్వు సృష్టికర్తని, నిజమైన దేవుని కనపరచుకోకుండా ఏం చేస్తున్నావు సార్? లోకస్తుని, యాక్టర్ని, రాజకీయ నాయకుల్ని కనపరుస్తుంటే వాళ్ళ ఉన్న కీడు నీకు రాకేముంటుంది? జీవం గల దేవుణ్ణి కనపరిస్తే నీకేమొస్తుంది? జీవం, సమాధానం, నెమ్మది, ఐశ్వర్యం, ఘనత. అలాంటి మహిమపరచుకోకుండా లోకంలో వ్యక్తి కోసం డబ్బు కొట్టుకుంటాం. నేను నమ్ముకున్నా, నేను నా ఫ్యాన్ వదిలేసా పలానా ఆయన, నా ఫేవరెట్ రాజకీయ నాయకుడు ఆయన. నీకు రక్షణ లేదు ఆయన వల్ల, వాళ్ళ వల్ల నీకు సమాధానం లేదు. వాళ్ళు వస్తే నువ్వెవరో తెలీదు, నీ ఊరు తెలీదు, నీ పేరు తెలీదు. వాళ్ళు వస్తే ఏంటి? ఓ పరిగెత్తుకుంటాతో దుమ్ములో ఏమైందో, అది ఏం జరిగిందో తెలీదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. కానీ యేసయ్య నీ కోసం పుట్టాడమ్మా. ఆయన చెప్తున్న విషయాన్ని నేను పాటించు, నా పుట్టుకుని ఆచరించు, నన్ను స్తుతించు, సమాజంలో నీ సంతోషం ఉంచుతా అని వాక్యం చెప్తుంది. కానీ స్తుతించలేకపోతాం. ఎవరెవరో పాపాత్ములే, మోసగాళ్ళు, నరహంతకులు, అనేక మంది స్త్రీలు పాడు చేసేవాడు, అనేక మంది పురుషులు పాడు చేసేవాడు. వాళ్ళకి మాత్రం ఎంత గౌరవిస్తుంది సార్ హోదాలో ఉంటే. కానీ నిజమైన దేవుడిని, ఆయన సన్నిధిలో ఉండి కూడా భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుంది సార్? నీ పిల్లల్ని నేను గౌరవించలేదు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించలేరు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే లోకం నిన్ను ప్రేమిస్తుంది. చూద్దాం, ఒక చోటుకి వెళ్దాం. ఎపిసిలో ఒక మాట ఉండదు, ఆ చదువుకుని ముగించుకుందాం. మీకు ఆల్రెడీ క్రిస్మస్ గురించి తెలుసు, అయినా ఏమైనా చూద్దాం. ఇక్కడ ఒక మాట ఉంటుందండి, ఎపిసి
ఒక్క నిమిషం, నేను ఇది చూసుకోవాలి, దేవుడు గుర్తు చేస్తున్నాను మీ అందరికి చెప్పడానికి. అక్కడ ఏమంటుందంటే లోకమంతా చీకటి ఉంది కానీ ఆయన వెలుగై ఉన్నాడు, లోకం ఆయన వెంబడిస్తుందని ఉంటుంది. ఎందుకంటే చాలా మంది నరక యాతన పడుతున్నారు, చాలా మంది ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనం దేవుని వెంబడించడం చాలా ముఖ్యం. ఎందుకు చెబుతున్నానంటే మనం ఒక రోజున ఒక గురించి తెలుసుకుని దాన్ని జీవించలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ సృష్టికర్తతో కలిసి జీవించేటప్పుడు మరి వెలుగు జీవంగా మారాలి కదా, కానీ అలా మారట్లా, చాలా భయంకరంగా మారిపోతుంది. లోక పరిస్థితి చాలా తారుమారైపోతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో విశ్వాసి మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాలి, కానీ మార్పు రావట్లా. అది ఈ వాక్యంలో ఒకటి రాయబడి ఉందండి. అది గణేష్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని దినాల క్రితం మరణం ఒక వ్యక్తికి సంభవించి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. పరిస్థితులు ఉంటే ఆ కుటుంబానికి తెలిసిపోయింది. మరి యేసుని అప్పగించినప్పుడు ఏం జరగాలి? మరి రక్షణ పొందాలి కదా, జీవం కలగాలి కదా. మరి అలా ఏం జరగట్లేదు. మరి విశ్వాసం కూడా లోకస్తులాగా భయపడిపోయి గాబరైపోతున్నాడు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మరి ఆయన ఏమన్నాడు? సమాధానం, వెలుగు, జీవం అయ్యే ఉన్నాడు. మరి ఆయన నమ్ముకున్నప్పుడు ఎలా ఉండాలి అది చూద్దాం. ఆ సువార్త ఎక్కడుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఏం రాయబడిందో చూద్దాం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. చూడండి, నేనట సువార్త ప్రకటించినప్పుడు జీవం అంట. మరి నీ ఇంట్లో సువార్త వెళ్ళినప్పుడు జీవం ఉంటుందా, మరణం ఉంటుందా? నీ ఇంట్లో సువార్త వెళ్ళినప్పుడు సమాధానం ఉంటుందా, గొడవలు ఉంటున్నాయా? లోకమంతా ఎవరిని మీద తెలుసా? విశ్వాసిని. కానీ విశ్వాసి తను తాను నమ్ముకోలేడు. అందుకని దోతులు వచ్చి ఏమన్నా తెలుసా? గుడ్డి వాళ్ళ ఏసై పుట్టాడు, కాబట్లా వెళ్ళి పశువుల పాకల ఆయన పుట్టాడు, వెళ్ళి మహిమర్చడే అనే దోత చెప్పాల్సి వచ్చింది. ఆ దేశంలో రాజు కూడా గుర్తుపట్టలేవాడు. అయ్యో, మీ దేశంలో మీ పట్టణంలో సృష్టికర్త పడుతున్నాడు తెలుసా? రాజా, నేనే రాజు కదా, నా తర్వాత వేరే రాజు ఉండకూడదు కదా, నా కొడుకుని కూడా చంపేసుకున్నా, నువ్వేంటిలో చెప్తున్నావు? ఎవరు గుర్తించట్లా? ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు యోధా దేశంలో బెత్లెహేమున యేసుని ఎత్తుకుండి సంవత్సరం ముందు నడుచుకుంటూ వస్తే మైలుపరుస్తున్నారు. కానీ ఇప్పుడు ఏసీ తెలిసి కూడా మరింపరచలేకపోతున్నాం, చప్పట్లు కొట్టలేకపోతున్నాం. హాస్పిటల్ వెళ్తానికి సిద్ధంగా ఉంటాం, అప్పులు చేయడానికి సిద్ధంగా ఉంటాం, అప్పులు కంట్రోల్ చేసి దేవుని మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నాం, రోగాన్ని కంట్రోల్ చేసి దేవుని మహిమపరచడం సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే లూకా సువార్తలో ఎవరైపోయింది సార్? యేసయ్య పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మందిరంలోకి వస్తే
ఒక మాట దొరికింది. గ్రంథం తీస్తాడు. బంధించబడిన వారిని విడిపించడానికి, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి దివాళి దేవుడిని యెహోవా తండ్రి నజరేయుడైన యేసయ్య నేను మీకోసం వచ్చా. ఎందుకు వచ్చాను? అప్పుల్లో రోగం ఉండిపోయావు, పాప రూపులో ఉండిపోయావు, వెలుగులోకి నడిపించడానికి నేను పుట్టా. మరి రక్షణ పొందుకుని కూడా ఏమవుతుంది? శైలు యేసయ్యను నమ్ముకున్న కూడా ఇల్లు ఏమైపోతుంది? ప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా ఏమైపోతున్నారు? కానీ నువ్వు చూసే ఇంట్లో స్టార్ ఉంటుంది, క్రైస్తులని ఉంటుంది, కానీ ఆ స్టార్ వెలగిట్లా. స్వార్థ ప్రకటిస్తే ఏమవుతుందంట? జీవం. నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావు అంటే తెలుసా, నీలో వెలుగు. నీ భర్త లాగి లేకపోతే కొడితే ఏం చేస్తుంది తెలుసా? దేవుని స్తోత్రం అనుకుంటావు. మీ మమ్మీ డాడీ అని నేనంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడికి స్తోత్ర. సహనం లేదు, ఓర్పు లేదు, అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎవరైనా వచ్చి నువ్వు బాగున్నావు, నువ్వు అంటే ఇష్టం అంటే దేవుడికి స్తోత్రం అనుకుని ఇలా తిరిగి వెళ్ళిపోగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎలాంటోడో తెలియదు. అందుకే ఏమన్నాడు తెలుసా? నువ్వు బంధకాలు ఉన్నావమ్మా. అయ్యా నువ్వు బంధకాలు ఉన్నావు. ఎవరో కావచ్చు హీ అని నవ్వుతే స్మైల్ ఇస్తే పడిపోయి ఉన్నావు. కారణం చీకటి. అందుకే నన్ను లోకస్వార్థం క్లియర్ అయిపోయింది. బంధించబడే వారికి, చెరలో ఉన్న వాళ్ళకి, అంధకారంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి నేను ఒక అమ్మాయిని ఏర్పరచుకున్నా. ఎవరు తెలుసా? కన్యక. ఆమె ఎంత సుందరి తెలుసా? ఎవరో స్త్రీలందరూ మరి అలా ఉండగలగాలి, ఎవరో పురుషులందరూ ఎవరో యేసు లాగా ఉండాలి. అప్పుడు మీకేమవుతుంది తెలుసా? నీళ్ళు ప్రతిరోజు సంతోషమే. అన్ని చెల్లి వచ్చి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, ప్రైజ్ లార్డ్. కానీ మనం ఏంటి తెలుసా? నాకు ఎవరు లేరు, ఎవరు సాయం చేసేవాడు, అనాథ, ఎక్కడో చుట్టూ బతుకుతున్నా. ఆరు వీళ్ళు కొట్లాడుతున్నారు, ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. అదే ఏసీని పట్టుకుంటే, సృష్టికర్తను పట్టుకుంటే నీకు తెలియని వచ్చి వాళ్ళు ఏమన్నావు వదిలే. వెలుగు నీలో ఉంది, వెలుగు మనలో ఉంది. వెలిగించబడ్డాడు, భూమి మీదకి వచ్చాడు. అందరూ ఎలా ఉన్నది సార్? ఆ దేశం ప్రపంచ దేశానికి అప్పిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్న పేదలకి సాయం చేస్తుంది. ఎందుకంటే 2 నెలల క్రితం నుంచే స్టార్ లైట్స్ వేసే రక్షణ ఉంటాడో వేసింది నుంచి పాపే అయినా రా పాపంలోనే కానీ నా కోసం ఉంటాడు రా, మీరు మైమర్చాలి అని ఆలోచనతో ఆ దేశం మైమరుస్తుంది. కానీ నువ్వు మైమర్చలేకపోతున్నావు. దీనివల్ల ఏమవుతుంది సార్? అనేక జనం గొప్ప ఇవ్వాల్సిన దానికి అప్పు చేస్తున్నావు. అనేక రోగుల కోసం ప్రార్థన చేయాల్సింది నువ్వు రోగులే హాస్పిటల్ అడ్మిట్ అయిపోతున్నావు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు ఆయన ముందు స్తుతించు, ఆయన కనపరచు, ఆయన కొనియాడు. మరి అలాగా త్యాగం చేసి మూర్తిలాగా వారు అనేక నువ్వు స్వార్థ ప్రకటించే నోరు తెరవాల్సి ఉందా? నీ స్టార్ నీ హృదయం వెలిగిందా? నీ మొక్కలో చిరునవ్వు ఉందా? కష్టం ఉన్న, శ్రమ ఉన్న, బాధ ఉన్నా అలా నవ్వుతా ఉన్నావంటే ఏమంటారు సార్? నువ్వు క్రైస్తుడివి, నీ విశ్వాసి, నీకు గ్యారెంటీ. నువ్వు ఎక్కడికి వెళ్ళే గ్యారెంటీ, నీ జాబ్ గ్యారెంటీ, నీ వ్యాపారం గ్యారెంటీ. ఎవరికి హెల్ప్ చేసినా చేయమన్నా నీకు చేస్తారు. ఇది తెలుసా? క్రైస్తుడు అంటే నమ్మకస్తుడు, క్రైస్తుడు అంటే వ్యభిచారి కాదు, క్రైస్తుడు అంటే లంచగొండి కాదు అని ప్రపంచానికి తెలుసు. కానీ నీకే తెలియదు, నీకే తెలియదు. నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధురాలని ప్రపంచానికి తెలుసు, కానీ నీకే తెలియదు.
ఫోన్ పట్టుకుంటే తెల్లారిపోతాయి, కానీ బైబిల్ పట్టుకోలేవు. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు తెల్లారిపోతాయి. సోషల్ మీడియా టచ్ చేస్తే చాలు తెల్లారిపోతాయి, కానీ పరిశుద్ధ గ్రంథం పట్టుకోలేము, మోకరించలేకపోతున్నాం. కానీ స్టార్ కడుతున్నాం, కానీ క్రైస్తవులు చెప్పుకుంటున్నాం, కానీ నిన్ను చూసి ఎవ్వరూ గౌరవించలేకపోతున్నారు. గౌరవించలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది సార్? నీ వలన దేవుడు నమ్మకం దోషణ. నువ్వు సమాధానకర్తనే మహిమొచ్చు, సమాధాన దేవుని స్తుతించు. దూతలు వచ్చి చెప్పాల్సి వస్తుంది, మనకి దూతలు వచ్చి ప్రజలకి చెప్పాల్సి వస్తుంది. ఆ స్థితికి పోయి ఉన్నాను. అందుకే సంగమా, ఈ క్రిస్మస్ ఏం చెప్తుంది సార్? నన్ను కొనియాడు, నిత్యం కొనియాడు, మహిమర్చు, చప్పట్లు కొట్టు, స్తుతించు. లోకం ఏం చేస్తుంది సార్? నేను కనపరుస్తా, అలా చేస్తూ ఉంది సార్. యేషోబు అందరూ తిట్టారు, అందరూ ఏదో చేశారు, కానీ నా దేవుడిని నేను పట్టుకుంటా, ఆయన ధర్మశాస్త్రం పట్టుకుంటా అని నిలబడిపోయాడు. స్త్రీలు మోసపుచ్చారు, అనేక మంది మోసపుచ్చారు, దేవుడు పట్టుకున్నారు. అందరూ ఏమన్నది సార్? తింటా కూడా అనలేదు, బట్ట మాసిపోతే మళ్ళీ బట్టేసుకుంటా కూడా లేదు యేసోబుకి. కానీ యేసోబు యేసయ్యను పట్టుకున్నాడు. ఎవరు లేరు అనాథ, కానీ అలాగే ఉన్నాడు, నీట్గా ఉన్నాడు. పొలిటిపరి భార్య ఇష్టపడుతుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది, కానీ నాకు వద్దు, ఆ లైఫ్ వద్దు. ఇష్టపడింది రాజు గారి భార్య ఇష్టపడుతుంది, అధిపతి భార్య ఇష్టపడుతుంది, ఆ లైఫ్ నాకు వద్దు అనుకున్నాడు. ఏమైపోయింది సార్? కొన్ని రోజులకి ప్రపంచానికి, ఒకప్పుడు అన్నం లేదు, తింటాకి లేదు, ప్రపంచానికి అన్నం పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి దేవుడు పండగ చేసుకుని దేవుడు స్తుతించి కనపరిస్థితి ఏ రీతిలో మారిపోతుంది సార్? మారదాం మనం కూడా యేషోబులాగా, మరి అలాగ మారదామా? ఒక మంచి సువార్తికులాగా నువ్వు ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి.